అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్లపై కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ చెప్పిందొకటి చేసిందొకటి అని అన్నారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్. జీవో 46 జారీ చేసి 42% రిజర్వేషన్లపై నీళ్లు చల్లిందన్నారు. కులగణన చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. రాజ్యాంగ పరంగా మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలంటున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈసీ రిజర్వేషన్లపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. కానీ ఆ దిశగా అడుగులు వేయడంలో విఫలమైందంటున్నారు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ. మనతో పాటు మాట్లాడడానికి మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సిన అంశంలో అనుసరించాల్సినటువంటి విధానాలు అనుసరించలేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఎలాంటి అసలు ప్రోటోకాల్ సంబంధించి పాటించలేదు మీరు చెప్తున్నారు కాబట్టి మీరు గుర్తించినటువంటి అంశాలు ఏమున్నాయంటారు? మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన రోజు నుంచి కూడా మేము హర్షం వ్యక్తం చేసినాం. కానీ వాళ్ళు ఒక 6-7 నెలలు సైలెంట్గా ఉన్నారు. ఉండి 9వ నెలలో బీసీ కమిషన్ని డెడికేటెడ్ కమిషన్గా అపాయింట్ చేసినట్టు అది బీసీ కులగణన చేస్తుందని చెప్పి అందులో 2 అంశాలు పెట్టినారు. 2 తప్పే. బీసీ కులగణన కాదు, జనరల్ కులగణన జరుగుతుంది. విద్య, ఆర్థిక, సామాజిక అన్ని రంగాల్లో జరుగుతుంది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్గా ఉండడానికి వీల్లేదు. ఈ 2 అంశాలని తప్పని అందరం చెప్పినాం. వినలేదు, ఉత్తరాలు ఇచ్చినాం. చివరికి కోర్టు పోతే కోర్టుకు తప్పు అది చేయొద్దు, వేరే డెడికేటెడ్ కమిషన్ వేయండి అని చెప్పింది. అంటే మేము అనేది ఏంటంటే మెథడాలజీలో కూడా, సర్వేలో కూడా, జనసంఖ్యలో కూడా, రాష్ట్ర జనాభాని చూపెట్టడంలో కూడా అనేక పొరపాట్లు జరిగినాయి. మీరు సర్వేలు ఎట్లా జరిగింది అనేది సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఇరక. ఇప్పుడు మీకు కూడా తెలుసు. మీరు ఒక హైదరాబాద్లో నివాసం ఉన్నారు, మీకు సర్వే అయిందా? అట్లా అనేక మందిని మీరు అడిగితే ఇప్పుడు చెప్తారు. అయినా లోటుపాట్లు జాగ్రత్త జరిగినాయి, దిద్దుకోమని అనేక సందర్భాల్లో చెప్పినాం. ఎన్ని లోటుపాట్లు ఉన్నా కూడా బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించడం. ఎందుకు? సరే ఏదో ఒకటి ఆయన 46% అంటున్నాడు, 51% ఆయన దించి 46 అంటున్నాడు. సరే ఏదైనప్పటికీ కూడా కనీసం 42%కే ఒప్పుకుంటున్నారు కాబట్టి అందరం ఒప్పుకుందామని అందరూ ఒప్పుకున్నారు. బిల్లులోనే 31C కింద ఇది గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపాలి అనేది మా బిల్లులోనే ఉన్నది. అది పొన్నం ప్రభాకర్ గారే పెట్టిన బిల్లు. మరి ఉన్నదాన్ని నువ్వు ఏం పర్సూ చేసినావు? ఢిల్లీలో ఎన్నిసార్లు రాష్ట్రపతిని కలిసినావు? ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసినావు? మోడీ గారిని కలిసి చెప్పినావు? లేదా అధికార పార్టీని అప్పీల్ చేసినావు? లేదా పార్లమెంటు సభ్యులను తీసుకుపోయినావు? లేదా అఖిలపక్ష కమిటీని తీసుకుపోయినావు? ఏం లేదు. ఢిల్లీ వెళ్ళిపోకముందే నువ్వు ఢిల్లీలో పోయి ధర్నాలో కూర్చుంటావు. ఏఐసిసిలో రిప్రజెంటేషన్ ఇస్తేవి, ఇంకో పార్టీ చేస్తేవి. కానీ యు ఆర్ నాట్ సీరియస్ ఆన్ వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ టు గెట్ అప్రూవల్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ హౌస్. ఆ ప్రాసెస్ నువ్వు చేయలేదు. దాంతోపాటుగా మీరేం చెప్తున్నారు? ప్రజెంట్ ఎట్లా ప్రాసెస్ ముందుకెళ్ళాలని చెప్పి మీరు సూచిస్తూ ఉన్నారు? ఈ రోజుకైనా అలా ఎన్నికలు పెట్టకపోతే పోయేదేం లేదు. ఇంకా టైం ఉంది, మార్చి లోపల పెట్టుకోవచ్చు. ఫస్ట్ నుంచి పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి. ఈ 46 జీవోని రద్దు చేయండి. ఫస్ట్ రద్దు చేసి అందరినీ అఖిలపక్షాన్ని పిలవండి, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి, ఢిల్లీ తీసుకుపోండి. పార్లమెంటు సమావేశాలు అయ్యే లోపల అన్ని రాజకీయ పార్టీలకు అప్పీల్ చేయండి. అందరి తరఫున అప్పీల్ చేద్దాం అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే ఇక్కడ ఏకగ్రీవంగా బిల్లు పాస్ అయింది. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు, కమ్యూనిస్టులు అందరు కలిసే కదా ఇక్కడ చేసింది. ఢిల్లీలో వీళ్ళకున్న ఏమాత్రం బలం ఉన్నోళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు సహకరిస్తారు. మరి ఢిల్లీ తీసుకుపోయి ఇప్పటికైనా దాన్ని రాష్ట్రపతితోటి ఆమోదం తెచ్చుకునే విధంగా కార్యాచరణ రూపొందించండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చివరిగా ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు వెళ్తామని చాలా క్లారిటీగా చెప్పేసింది. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ ప్రభుత్వం ఈ పని చేయకుండా ఎన్నికలకు పోతామని చెప్తే విఫలమైనట్టే కదా. ఒక్కొక్క అడుగు మెల్లగా తెచ్చి చివరికి రిజర్వేషన్లకు రూట్లు పొడిచినట్టే కదా. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ మాది ప్రజల్లోకి వెళ్ళే కార్యాచరణ ఉంటుంది. మొత్తానికి ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటారు, తప్పకుండా ఉంటాయి.
ఇదే మొత్తం మీద బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధం చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే కనుక అనేక ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామనేది కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.